హాయ్ అండి. నేను మీ రవలి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'రవలి అఫీషియల్ 1, 2'. ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ ఏంటంటే తెలంగాణ స్టైల్ నాటుకోడి కూర, అలాగే బగారా రైస్. ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇది 1 కేజీ నాటుకోడి కూర అండి. నేను ఒక 2-3 టైమ్స్ సాల్ట్ మరియు కొంచెం పసుపు వేసుకొని నీట్‌గా కడిగి పెట్టేసుకున్నాను. వాటర్ మొత్తం అంపేసేయాలి. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక క్యారెట్ బగారా రైస్‌లోకి, పుదీనా, అలాగే ఒక 8 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే ఒక పెద్ద కట్ట కొత్తిమీర మరియు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ అండ్ వెల్లుల్లి నేనిలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పెట్టుకున్నానండి, ఆనియన్ పేస్టు. తర్వాత ఒక ప్యాన్‌లో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కావలసిన బగారా సామాను వేసుకొని, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్‌గా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మరియు ఆనియన్ 2 కూడా వేగాక పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్‌లో వేగనివ్వాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇవి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2, 3 నిమిషాలు మంచిగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం ముందుగానే కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి కూరనైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నాటుకోడి కూరను ఇందులో యాడ్ చేసి ఆయిల్‌లోనే ఒక 10-15 నిమిషాలు మంచిగా లో ఫ్లేమ్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ నాటుకోడి కూర ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పట్టుద్ది కాబట్టి ఆయిల్‌లో కొంచెం ఎక్కువ సేపే మంచిగా వేగనివ్వాలి. ఈ విధంగా ఈ నాటుకోడి కూరను ఒక 10 నిమిషాల పాటు ఆయిల్‌లో లో ఫ్లేమ్‌లో వేగనివ్వాలి. అంతలోపు మనం బగారా రైస్ రెసిపీ బగారా రైస్‌కి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, అది హీట్ అయిన తర్వాత కావాల్సిన బగారా సామాన్ యాడ్ చేసుకొని, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, అలాగే క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నేను ముందే ఒక 2 గ్లాసుల రైస్‌ని ఒక 2-3 టైమ్స్ కడిగి నానబెట్టుకున్నా. తర్వాత 2 గ్లాసుల బియ్యానికి ఒక 3:30 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకుంటేనే రైస్ అనేది మనకు కొంచెం పొడి పొడిగా వస్తుందన్నమాట. ఈ రైస్ మంచిగా మరిగాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసి లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత మన కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని ఆ కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కావలసినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కారం మరియు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం కావలసినంత వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ముక్క ఉడికినట్లయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. లేదు ఇంకా ఉడకాలి అనుకుంటే కొంచెం ఎక్కువైతే యాడ్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా మనకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే. ఎంతో సింపుల్‌గా అండ్ టేస్టీగా వేడి వేడి నాటుకోడి కూర మనకు రెడీ అయిపోతుంది. ఇలా నాటుకోడి కూర మరియు బగారా రైస్ కాంబినేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్ యూ. ఈ జన్మమే రుచి చూడటానికి